ఉద్యోగుల హేతుబద్ధీకరణ అంటూ మల్టీపర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన, జనాభా ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు, ప్రభుత్వం కీలక నిర్ణయం, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రభుత్వం హేతుబద్ధీకరించి 3 విభాగాలను చేయనుంది. మల్టీపర్పస్ ఫంక్షనరీలు టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజించి జనాభా ఆధారంగా సచివాలయాలకు వారిని కేటాయించనుంది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను సచివాలయాలకు అనుసంధానించనుంది. ఆస్పిరేషనల్ ఫంక్షనరీలు ఇందులో క్రియాశీలంగా వ్యవహరించబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఒక దారుణమైనటువంటి పని చేసి దాన్ని గొప్పగా చిత్రీకరించడం మనకే చెల్లుతోంది. ఏంటయ్యా అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాతన ప్రభుత్వ ఉద్యోగుల మీద ఆధారపడి వాళ్ళు ఇస్తే వాళ్ళని బతిన్లాడుకుని, అయితే లంచాలు ఇచ్చి లేదా రికమెండేషన్ చేయించుకుని రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగే కర్మ పట్టింది ప్రజలకి. డెమోక్రసీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ వ్యవస్థకు ఒక పరిష్కారం ఇంటి దగ్గరకే సేవ అన్నటువంటి వ్యవస్థ వాలంటీర్ అయితే, మన ఏరియాలోనే సేవ అన్నటువంటిది ఒక ప్రభుత్వ కార్యాలయం అన్నటువంటి సచివాలయం. ఈ వ్యవస్థను కొల్లబొడుస్తూ దాన్ని గొప్పగా చిత్రీకరించడం అన్నటువంటిది మన మీడియాకి, మనకి పార్టీలకి కొమ్ములు కాస్తూ బ్రతుకుతున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి వార్తల వ్యవహార శైలికి సజీవ సాక్ష్యం ఇది.